హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. సో ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. కోడ్ రాసి ఎలా ఉంటుందో, కుదిరితే వీటి యొక్క నేను స్ట్రక్చర్ చెప్తా ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రతి ఒక్క స్ట్రక్చర్ చెప్తా, బట్ అన్నిటికీ కోడ్ రాయాలంటే చాలా కష్టం. బట్ వీటి యొక్క స్ట్రక్చర్ చెప్తే మీకు అర్థమైపోతుంది. మెథడ్స్, ప్రాపర్టీస్ అన్ని మీకు ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆర్ఎల్స్ ఇందులో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, ఆ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ లో కూడా సేమ్ ఇంకో మెథడ్ ఉంది. ఆ మెథడ్ యొక్క సేమ్ ప్రాపర్టీస్ ఒకటే, మెథడ్ నేమ్ మొత్తం మెథడ్ అంతా ఒకటే. బట్ ఏదైతే బాడీ ఆఫ్ ది కోడ్ ఉంటుందో అది చేంజ్ అయింది. మెథడ్ ఒకటే, సిమిలర్ నేమ్ మెథడ్, బట్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనమాట. డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. సో దట్స్ కాల్డ్ ది పాలిమార్ఫిజం. Polymorphism means many forms and it occurs when you have many classes that are related to the each other by inheritance. ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేవి ఇన్హెరిటెడ్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ వై అండ్ వెన్ టు యూజ్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. కోడ్ రీయూజబిలిటీ కోసం మనం మాక్సిమం పట్ ఇన్హెరిటెన్స్ ని, పాలిమార్ఫిజం ని వాడతాం అనమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కోడ్ రీయూజబిలిటీ, రీయూజ్ అట్రిబ్యూట్స్, మెథడ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ వెన్ యూ క్రియేట్ ఏ న్యూ క్లాస్ అనమాట. ఏదైతే కొత్త క్లాస్ ఉందో, నీకు ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కావాలంటే యూ ఎక్స్టెండ్ ఇట్. ఒక పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ నీకు కావాలంటే ఆ పేరెంట్ నుండి ఎక్స్టెండ్ అయ్యి ఒక చైల్డ్ క్రియేట్ చేసుకుని సేమ్ ప్రాపర్టీస్ యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనం చేసాం కదా, ఫాదర్ నుండి ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ నుండి నితిన్ తీసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ ను వాడుకున్నాను, మళ్ళీ కోడ్ రాయలేదు అనమాట. సో సిమిలర్ గా అలానే పాలిమార్ఫిజం కూడా. సో పాలిమార్ఫిజం గురించి కొద్దిగా ఒక కోడ్ లో చూద్దాం. సో నేను ఇక్కడ వాయిస్ అని రాసా, అండ్ ఇక్కడ ఏమైంది, మా ఫాదర్ వాయిస్ ఒకలా ఉంది, లైక్ అంటే బేస్ హ్యూమన్ బేస్ వాయిస్ అంటారు. సో ఇది ఓకే. ఇప్పుడు నాకు సేమ్ మా ఫాదర్ కి వాయిస్ మారిపోయింది. ఎలా మారిందంటే, నేను సేమ్ మెథడే రాసిన, మా ఫాదర్ కి వాయిస్ మారింది. ఎలా మారింది? పిచ్ ఎక్కువ వచ్చింది అనుకుందాం, బేస్ కాకుండా పిచ్ వచ్చింది అనుకో, పిచ్ వాయిస్ వచ్చింది. సో నేను ఇవి రిమూవ్ చేసిన. సో ఇవి రిమూవ్ చేశాను. ఏమైందంటే, జస్ట్ నేను ఏం చేసా, ఓవర్ రైడ్ చేశాను. జస్ట్ ఒక మెథడ్ ఆల్రెడీ ఉంది, ఆ మెథడ్ నేను ఓవర్ రైడ్ చేశాను. ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ నుండి వచ్చిన గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, గ్రాండ్ ఫాదర్ కి మా ఫాదర్ ఉన్నారు. సో వాయిస్ ని నేను నార్మల్ గా ఏం రాయకపోతే ఐ సౌండ్ లైక్ ఏ హ్యూమన్ బేస్ వాయిస్ అని వస్తుంది. బట్ మా ఫాదర్ యొక్క ప్రాపర్టీ చేంజ్ అయింది. ఏమైనా చేంజ్ అయింది? ఐ సౌండ్ లైక్ హ్యూమన్ పిచ్ వాయిస్. పిచ్ వాయిస్ లో మనకు వస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు నార్మల్ గా ఈ మెథడ్ లేదు అనుకుంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? అఫ్ కోర్స్ ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడే మనకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ మెథడ్ పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం కాల్ అవుతుందంటే, పైన మెథడ్ ని ఓవర్ రైడ్ అయ్యి, అంటే ఈ ప్రాపర్టీని, మీ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని ఓవర్ రైడ్ చేసి మీ ప్రాపర్టీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? మీ యొక్క ప్రాపర్టీస్ ప్రింట్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫాదర్ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఫాదర్ అనే క్లాస్ కి ఎఫ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే న్యూ ఫాదర్ ఆఫ్. సో ఈ ఫాదర్ అనే క్లాస్ ని నేను ఏం చేయాలి? వాయిస్ అనే దీన్ని నేను ప్రింట్ చేయాలి. వాయిస్ అనే మెథడ్ ని నేను కాల్ చేశాను. సో ఇప్పుడు నేను చేయాలి? రన్ చేశా. ఏమైంది? ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్ పిచ్ వాయిస్. ఏమైంది? నేను ఇక్కడ మెథడ్ ఇచ్చాక వాయిస్ అనేది పైన పేరెంట్ యొక్క మెథడ్ ఓవర్ రైడ్ అయ్యి నేనేదైతే మెథడ్ ఇచ్చానో ఆ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. బై ఛాన్స్ మనం ఇది రిమూవ్ చేస్తే, సేమ్ ఆబ్జెక్ట్ కాల్ చేసి వాయిస్ కాల్ చేస్తే ఏమవుతుందంటే, ఏదైతే ఫాదర్ ప్రాపర్టీ వాయిస్ ప్రాపర్టీ ఉందో అది ఇన్హెరిటెడ్ చేసుకుని అది ప్రింట్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సి ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్ బేస్ వాయిస్. ఇందాకేమొచ్చింది? పిచ్ వాయిస్. ఇప్పుడేమొచ్చింది? బేస్ వాయిస్. అంటే నేను ప్రాపర్టీ మారిస్తే మారిపోయింది అనమాట. ఇలానే పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, నేను ఒకటే మెథడ్ వాడా, సేమ్ మెథడ్, సేమ్ స్పెల్లింగ్, సేమ్ మెథడ్, సేమ్ అన్ని సేమే, బట్ నేను ఏం చేశాను? డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేసుకున్నా. అదే నాకు వచ్చేసరికి ఇక్కడ ఇంకో క్లాస్ రాస్తా, క్లాస్ మీ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మై ఫాదర్. ఇక్కడ ఏమైంది? నా వాయిస్ ఏమైందంటే చైల్డ్ వాయిస్, కిడ్ వాయిస్ వచ్చింది. హ్యూమన్ బట్ ఇట్ ఈస్ ఏ కిడ్ వాయిస్ అనుకోండి, కిడ్ వాయిస్. ఇప్పుడు నేనేమైంది? మా ఫాదర్ని ఎక్స్టెండ్ చేశాను, కాల్ చేసే వాయిస్ వచ్చింది. ఇప్పుడు నేను నా దానికి ప్రాపర్టీ లైక్ అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా, ఎం అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎం డాట్ వాయిస్ అని పెట్టా. ఎం డాట్ వాయిస్ని కాల్ చేసిన ఆబ్జెక్ట్ యూస్ చేసి.
సి ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్ కిడ్ వాయిస్, ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్ పిచ్ వాయిస్. ఎప్పుడైతే నేను ఇది రాయినో అప్పుడు నాకు ఏ ప్రాపర్టీ, ఎవరి ప్రాపర్టీస్ వస్తాయి, మా ఫాదర్ ప్రాపర్టీస్ వస్తాయి. ఏంటి ఆ ప్రాపర్టీ? ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్ పిచ్ వాయిస్. ఒకసారి చెక్ చేసి చూద్దాం. సి ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్ పిచ్ వాయిస్, అది మా ఫాదర్ ప్రాపర్టీస్ నాలో ఇన్హెరిటెడ్ అయిపోయి, నేను ఆ ఇన్హెరిట్ అవ్వకుండా ఉండడానికి నేను ఓవర్ రైడ్ చేశాను. ఎవరిని వాయిస్ మెథడ్ని ఓవర్ రైడ్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఓవర్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఓవర్ రైడ్ చేసి నాకు ఓన్ ఫీచర్స్ని నేను తెచ్చుకోవచ్చు అనమాట. సి హ్యూమన్ పిచ్ వాయిస్, రెండిట్లో పిచ్ పెట్టాను. సో కిడ్ పెట్టు. సో I sounds like a human kid voice, I sounds like a human pitch voice. This is about the polymorphism. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో పాలిమార్ఫిజం ఇక్కడతో కంప్లీట్ అయింది. అండ్ పాలిమార్ఫిజం ఇన్హెరిటెన్స్ బోత్ యూజ్డ్ ఫర్ ది కోడ్ రీయూజబిలిటీ అనమాట. అండ్ ఇది చూడండి, ఇది యానిమలే, ఇది యానిమలే, ఇది యానిమలే. అంటే యానిమల్ అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్స్ అయ్యాయి. ఇది డాగ్ ఒకటి, క్యాట్ ఒకటి, కవ్ ఒకటి. బట్ దే సౌండ్స్ లైక్ దిస్, ఊ, మియో, మో అనేసి. అర్థమైంది? ఇందాక రాసిన సేమ్ కోడ్ లాగా మా ఫాదర్ నుండి ఎలా వచ్చినా సౌండ్ వాయిస్ ఎలా ఉందో సేమ్ వీటికి కూడా యానిమల్స్ నుండి ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ సేమ్ వాటి యొక్క వాయిస్ మారుతుంటే వాళ్ళ పేరెంట్ యానిమల్ వచ్చిందని చెప్పి అందరికీ ఒకటే ఉండదు కదా. సో యానిమల్ వచ్చిందని చెప్పేసి యానిమల్ చాలా యానిమల్స్ ఉంటాయి, వాటి యొక్క డిఫరెంట్ సౌండ్స్ ని డిఫరెంట్ గా పెర్ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మెనీ ఫార్మ్స్ అనమాట. యానిమల్ లో చాలా ఫార్మ్స్ ఉంటాయి, ఈ యొక్క ఫార్మ్స్ ని డిఫరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి ఈ ఇమేజ్ కి కోడ్ రైడింగ్ ట్రై చేయండి మీరు. నేను చెప్పిన విధంలోనే ఈ ఇమేజ్ కి కోడ్ రాసి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు ఒకవేళ వీడియో స్పీడ్ అనిపిస్తే కొద్దిగా స్లో చేసుకొని చూడండి, అర్థమైపోతుంది. సేమ్ మీకు ఇది కూడా యానిమల్స్ అని ఇస్తే క్వాక్ అని అరుస్తుంది, ఊఫ్ అని అరుస్తుంది, మియో అని అరుస్తుంది, క్యాట్, డక్, డాగ్. సో వీటి యొక్క సౌండ్స్ వేరు, బట్ ఆల్ దీస్ ఆర్ యానిమల్స్. యానిమల్స్ అనే క్లాస్ నుండి ఎక్స్టెన్స్ అయ్యొచ్చు అనమాట. బట్ దే పెర్ఫార్మ్స్ మెనీ ఫార్మ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పాలిమార్ఫిజం.